బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల అగ్రిమెంట్లకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అంటూ దానిపైన విచారణ కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఒక కమిషన్ వేసింది. అయితే ఇప్పుడు ఆ కమిషన్ అధ్యక్షుడిని మార్చమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 గంటలలోగా అధ్యక్షుడిని మారుస్తూ కమిషన్ అధ్యక్షుడిని మారుస్తూ వేరొకరి పేరును సూచించాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2 గంటల లోపు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరొకరిని నియమించడానికి కొంత గడువు కావాలి అని సుప్రీంకోర్టును అడుగుతుందా, లేదంటే 2 గంటల లోపు మరొకరిని ఈ కమిషన్కి అధ్యక్షునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేసీఆర్ చెప్తున్నారు ఈ కమిషన్ చట్ట విరుద్ధము, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ కి విరుద్ధంగా ఉంది. ఇది ఆర్టికల్ 14 కి ఆర్టికల్ 21 కి విఘాతం కలిగించే విధంగా ఈ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ అధ్యక్షుడు కూడా కొంత ప్రెస్ బ్రీఫ్ చేశారు, ప్రెస్కి ముందే సమాచారాన్ని లీక్ చేశారు. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధంగా ఒక వ్యక్తి హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి అంటూ కేసీఆర్ ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో మూవ్ చేశారు. సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నిజానికి ఈ కమిషన్ని విచారణపై స్టే కావాలి అని సుప్రీంకోర్టును అడిగారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ కమిషన్ అధ్యక్షుడిని మార్చమని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ వేశారు. అయితే ఎల్ నరసింహారెడ్డి స్థానంలో వేరొకరిని నియమించండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 గంటలలోగా మేము రికార్డ్ చేసుకుంటాం, 2 గంటల్లోగా మీ నిర్ణయాన్ని తెలియచేయండి, ఏ పేరును మీరు సూచిస్తారు అంటూ సుప్రీంకోర్టు అడిగింది. 2 గంటలలోపు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది అన్నదే ఉత్కంఠగా మారింది, చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు. మధు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ సుప్రీంకోర్టు సూచన మేరకు ఇప్పుడు కమిషన్ చైర్మన్ ను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త పేరు ప్రతిపాదించమని చెప్పారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది కూడా ఆయన 2 గంటల లోపు దీనికి సంబంధించినటువంటి కమిషన్ కొత్త చైర్మన్ పేరు వివరిస్తా అని చెప్పారు. సంచలనంగా మారింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ ను తర్వాత గత విద్యుత్ శాఖ మంత్రిని విచారణకు పిలిచారు. దీనికి సంబంధించి మొత్తానికి సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. దీంట్లో ఈ కేసీఆర్ తరఫున వాదించినటువంటి న్యాయవాదులు సుదీర్ఘంగా వాదించారు. ఒకరు ముకుల్ రోహత్కి, తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి సిద్ధార్థ్ లూత్రా, వీరు ఇరు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆయన విచారణ పూర్తి కాకముందుకే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ పెద్దలు ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో గతంలో, ఎందుకంటే విద్యుత్ కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందనేటువంటిది ప్రభుత్వ పెద్దలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారంటే మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా అదే విషయాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. ఇది ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి అంశాలను ఈయన మీడియా సమావేశం ద్వారా రిఫ్లెక్ట్ చేయడం అనేటువంటిది ఒక ఏకపక్షంగా ఈ కమిషన్ పనిచేయనుంది అనేటువంటిది ముందుగానే తేలిపోయింది. దాంతోపాటు దీనికి చట్టబద్ధత లేదు అనేటువంటిది కేసీఆర్ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కాకపోతే హైకోర్టు అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చింది, మనం గతంలో చూసాం. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టారు కేసీఆర్. దాంట్లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మీడియా సమావేశం ద్వారా ఆయన ముందే వివరాలను వెల్లడించడము, ఇది పారదర్శకంగా లేదు, సో కొత్త కమిషన్ చైర్మన్ పేరును ప్రకటన చేయండి, మీకు 2 గంటల వరకు సమయం ఇస్తున్నామని చెప్పడంతో